sound. బాలకార చైల్డ్ లైబ్రరీ పిల్లలకు మాధ్యమిక విద్య వరకు పూర్తి స్థాయి వరకు చేయడానికి ఆడపిల్లలకు కావాల్సిన వృత్తి విద్య పత్రికల ద్వారా సమాజానికి తెలియజేయాలనేది ఉన్నటువంటి ఈ రోజు యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అంటే పాత్రికేయులతో ఈ యొక్క చిన్న చర్చ మీట్ విత్ మీడియా దట్ ఈస్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ బాలల సంక్షేమానికి బాలల అభివృద్ధికి పనిచేస్తున్న అనేక సంస్థల్లో జిఎస్ఎస్ సంస్థ చాలా పనిచేస్తూ ఉంది. ప్లాన్ ఇండియాతోనూ మహితా వాళ్ళతో కూడా పనిచేస్తూ ఉంది. ఈ సమావేశం ఇప్పుడు ఎందుకు ఏర్పాటు చేసామంటే మన విశాఖపట్నం జిల్లాలో చాలా గ్రామీణ ప్రాంతాల్లో బాల్య వివాహాలు ఎక్కువ జరుగుతున్నాయి. వీటన్నిటికి మించి ఫిషింగ్ హార్బర్ బీచ్ రోడ్లో మేము పనిచేస్తూ ఉన్నాం మన బాల వికాస్ ఫౌండేషన్ తరఫున. అక్కడ చూస్తే అమ్మాయి మెచ్యూర్ అవగానే వెంటనే పెళ్లికి ఉపక్రమిస్తూ ఉంటారు. అట్లాగా ప్రతి నెల మాకు 2-3 కేసులు ఇట్లాంటివి మా దృష్టికి వస్తూ ఉంటాయి. వాటి పిల్లల్ని తల్లిదండ్రుల్ని ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ని పిలిచి కౌన్సిలింగ్ చేస్తే అక్కడికి అది స్టాప్ అవుతుంది, కానీ మళ్ళీ ఏ క్షణంలో మళ్ళీ అది కార్యక్రమం నిర్వహిస్తారో తెలియనటువంటి పరిస్థితి ఉంది. మన జిల్లాలో బాల్య వివాహాల సమస్య కేవలం ఇది సాంఘిక దృక్పథంతో మామూలుగా మత పెద్దలతో కానీ కమ్యూనిటీ లెవెల్లోని పెద్దలతో కానీ లేకపోతే పురోహితులతో కానీ ఒక సమావేశాన్ని నిర్వహించి వాళ్ళని కౌన్సిలింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే మన జిల్లా కలెక్టర్ గారు కూడా గతంలో చెప్పడం జరిగింది. బాల్య వివాహాలు ముఖ్యంగా మన ఈ మత విశ్వాసాలతో మత నమ్మకాలతో ముడిపడింది కాబట్టి ఈ రాజకీయ నాయకులు కూడా కొద్దిగా బాల్య వివాహాలు జరగడంలో వాళ్ళ పాత్ర కూడా ఉంటుంది. అది ఎంతవరకు అనేది ఒక్కొక్క సందర్భాన్ని తీసుకొని మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనం చేయగలిగింది మీడియా వారిని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే బాల్య వివాహాలు అనేవి సాంఘిక దురాచారం. మన ప్రభుత్వాలు కూడా దీనికోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నా అవి అందాల్సినటువంటి పద్ధతిలో అందట్లేదు. నేను చాలా సమావేశాలు చెప్తూ ఉంటున్నా, ప్రభుత్వంగా తలుచుకుంటే ఏమైనా చేయగలదు. ఉదాహరణకి ఒక 20 సంవత్సరాల క్రితం కుష్ఠరోగాన్ని నిర్మూలించలేమో అనేటటువంటి సందర్భంలో ప్రభుత్వం విపరీతంగా ప్రచారం చేసి దాన్ని నిర్మించగలిగారు. అది నిబద్ధత ప్రభుత్వానికి ఉన్నది. రెండవది, ఈ మధ్యనే పోలియో కోసం విస్తృతమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, అది కూడా తగ్గుతూ ఉంది. మరి ఇంత నిబద్ధత ప్రభుత్వంలో పనిచేసేటప్పుడు సాంఘిక దురాచారమైనటువంటి బాల్య వివాహాలను కూడా నిర్మూలించడానికి ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది? ఆ చర్యలు ఎందుకు ఎవరికైతే అందాలో వాళ్ళకి అందటం లేదనేది మేము ఆలోచిస్తున్నటువంటి సందర్భం. సో అందువల్ల స్వచ్ఛంద సంస్థలు కానీ ముఖ్యంగా మీడియా కానీ